శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించిన స్కౌట్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఎంఈఓ రాముడు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభకు జంగారెడ్డిగూడెం నుంచి భారీ స్థాయిలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు పార్టీ కేడారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధమంటున్న ఎస్డీఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎక్స్పో రుణాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న ఏలూరు రీజియన్ హెడ్ ఎం గోపాలకృష్ణ. విద్యా వికాస్ కిడ్స్ మెయిన్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో తిలకించిన తల్లిదండ్రులు. తాడేపల్లిగూడెంలో ప్రతిపాడు బైపాస్ వద్ద జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా నిర్వహించే సభకు జంగారెడ్డిగూడెం నుంచి భారీ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఆనపాటి గంగాభవని కళ్యాణ మండపం నుంచి చేపట్టిన ర్యాలీని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తఫా, మీడియా కోఆర్డినేటర్ చెరుకురి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్ తదితరులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి రోజు జరగబోయే తాడేపల్లిగూడెం బహిరంగ సభకే భారీ ఎత్తున కార్లు, మోటార్ సైకిళ్లు, బస్సులతోటి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల అభిమానులందరూ కూడా బయలుదేరారు. ఈ యొక్క సభని విజయవంతం చేస్తాకే ఈ యొక్క రాష్ట్రంలో అందరూ కూడా నడుం కట్టుకుని కూడా ఎదురుకు వెళ్తున్నారు. మరి 2024 సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఖాయం అని చెప్పి ప్రజలు ముందుగానే తెలిపారు. మరి ఈ ప్రజల యొక్క ఆనందాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి తక్షణమే ఈ యొక్క ర్యాలీని బయలుదేరి మేము తాడేపల్లిగూడెం బయలుదేరుతున్నాం. మరి ఈ ర్యాలీ విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. జెండా ఎగరేద్దాం కార్యక్రమం తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు కలిసి పాల్గొన్నటువంటి సమావేశం తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. దానికోసం సమయం తక్కువ ఉన్నా గానీ 6 లక్షల మంది తోటి అక్కడ భారీగా సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి జంగారెడ్డిపట్నం నుంచి మరి మేమంతా కూడా పిలిపించేసరికి ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చి మేము ముందుగా 50 కార్లు అనుకుంటే 100 కూడా దాటిపోయి మరి ఇప్పుడు ఎంత ఈ కార్లు ఎన్ని కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున జనాల్లో విపరీతమైన స్పందన వచ్చింది. మరి 100 మోటార్ సైకిళ్లు, 100 కార్లు, మరి ఏ కాకుండా వెహికల్స్ కూడా వేరే వెహికల్స్ మరి వ్యాన్లతో కూడా ప్రజలు ఎక్కేసి రావడానికి ఇది ఎప్పుడంటే అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎంత ఊపు, ఎంత ఉత్సాహం ఉండేది. మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చూసి ప్రజలు ఇసుకెత్తిపోయి తెలుగుదేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండి ప్రజలంతా కూడా ఈ రోజున రావాలని కోరుకుంటారనడానికి ఈ కార్యక్రమే ఒక ఉదాహరణ చెప్పేసి తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలో డీఎస్పీ కార్యాలయం పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు రీజియన్ హెడ్ ఎం గోపాలకృష్ణమూర్తి, డిప్యూటీ రీజనల్ హెడ్ రామ్మోహన్ రావు, ఆర్ఎంపీ బి హనుమంతరావు, చీఫ్ మేనేజర్ ఎస్పీ రంజన్ తదితరులు పాల్గొన్నారు. జీరో హౌస్ లోన్, వాహనాలపై రుణాలు, ఇంటి రుణాలు తదితర రుణాలను యూనియన్ బ్యాంక్ అందిస్తుందని అన్నారు. రుణానికి తగ్గ వినియోగదారుడు అవకాశాన్ని బట్టి బ్యాంకు సూచించిన వడ్డీలకే రుణాలను పొందే అవకాశం ఉందని అన్నారు. దీనిని యూనియన్ బ్యాంక్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. జంగారెడ్డిగూడెంలో రీటైల్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మా ప్రధానమైనటువంటి ప్రోడక్ట్స్ హౌసింగ్ లోను ప్రస్తుతం మేము మా బ్యాంకు 8.35 నుంచి ఇంట్రెస్ట్ స్టార్టింగ్ రేట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరల్ గా సివిల్ స్కోర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదే విధంగా మైల్స్ అంటే వెహికల్ లోన్స్, 4 చక్రాల వాహనాలు ఎవరైనా కొనుక్కోదలుచుకున్న వారికి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గించి 8.80 లో ఇస్తున్నాము. అదే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటా ఉంటే కూడా ఉత్సాహంగా ముందుకొస్తే వారికి 8.70 ఇంకా ఇంట్రెస్ట్ 0.10 బేసిస్ పాయింట్స్ కన్సెషన్ కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటామంటే కూడా స్థలానికి కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చి వెంటనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి సహకరించడానికి ముందుకొచ్చింది. అదే విధంగా మార్టిగేజ్ లోన్స్ లో కూడా పూర్వం మేము మొన్నటి వరకు కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న వాటిని చేసేవాళ్ళం. ఇప్పుడు అది సబర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్ లో కూడా మార్టిగేజ్ లోన్స్ ఆ బ్యాంకు చేస్తోంది. దీనికి ప్రధానంగా ఏంటంటే సిబిల్ స్కోర్ బాగుండడం, ఐటీఆర్ కొంత ఫైల్ చేయడం చేస్తే
ఇస్తే వారందరూ కూడా ఎలిజిబిలిటీకి అర్హులవుతారు. వారి ఎలిజిబిలిటీని బట్టి ఆల్రెడీ మాకు ఏలూరులో రీటైల్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు వితిన్ 24 hours లో లోన్ శాంక్షన్ చేసేటువంటి అవకాశంతో మేము ముందుకు వచ్చాము. కాబట్టి అందరూ కూడా ప్రేక్షకులు దీన్ని పూర్తిగా తీసుకుని వారి గృహ అవసరాలకి యూనియన్ బ్యాంక్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవే కాకుండా బ్యాంకులో గోల్డ్ లోను, ముద్రా లోన్స్, ఇంకా అదర్ అగ్రికల్చర్ సెక్టార్ లోన్స్ అన్ని కూడా బ్యాంకు ఇస్తుంది. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే సమీప యూనియన్ బ్యాంక్ ని అప్రోచ్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు సైన్స్ పితామహుడు సర్ సివి రామన్ కు నోబెల్ బహుమతి పొందిన సందర్భంగా సైన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు చేసిన సైన్స్ ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. చిన్నారుల మేధాశక్తికి పదును పెట్టే విధంగా ఒక్కొక్కరు ఒక్కో సైన్స్ ఎక్స్పెరిమెంట్ తో ప్రదర్శనలో పాల్గొన్నారు. గుండె, భౌతిక అంశాలు, శారీరక ఉత్పత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, ఆక్సిజన్ ఆవశ్యకత తదితర అంశాలను ప్రదర్శనగా నిలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్ సివి రామన్ సమాజానికి అందించిన అంశాలను ప్రస్తావించారు. My name is Shamikar. I am for 5th B2. My project is mountain lava. I am make this project with tissue and paste. I am studying in 2nd class. Section is A1. We use a water purifier. Give it big stone, small stone, sand, cotton, dirty water becomes pure. Clean the water. Thank you. My name is Shekarfa. I am from 2nd class A1. Today I am going to explaining you human heart. The human heart has 4 chambers. The human heart located in the chest cavity. The human heart located between the lungs. The human heart has 4 chambers. Upper 2 chambers are called atria and lower 2 chambers are called ventricle. They have 2 types: right ventricle, left ventricle, right atria, left atria. The heart is most important organ in the blood circulatory system. It is muscular organ. The size of the heart will be roughly in the size of our fist. Thank you. Food powder, food color, and lemon, vinegar, baking soda, again vinegar, shampoo, and vinegar. After blast. And my dear friends, I am a traffic light. I have 3 colors: red, yellow, green. Red light tells us stop, yellow light tells us wait, green light tells us go. Everyone should follow the traffic rules for our safety. Thank you. Bottle gourd is a vegetable. It is light green in color. It has smooth skin and white in the flesh. It is a creeper. It is rich in fibers. It is good for your health. Thank you. It is the 3rd moon mission exploration of India. It is developed by the ISRO, Indian Space Research Organization. The cost of Chandrayaan 3 is 600 crore rupees. Good morning, teachers and my dear friends. I am a traffic light. I have 3 colors: red, yellow, green. Red light tells us stop, yellow light tells us wait, green light tells us go. Everyone should follow the traffic rules for our safety. Thank you. మార్చి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, జంగారెడ్డిగూడెంలో 7 సెంటర్స్ లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 338 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రతల మధ్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లు చెప్పారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయటం అనేటటువంటి జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 1వ తారీఖు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగటం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో భాగంగా మన జంగారెడ్డిగూడెం నగరంలో 7 సెంటర్లను ఏర్పాటు చేయటం జరిగింది. 7 సెంటర్లలో కూడా సీసీ కెమెరాలతోటి ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవటం అనేటటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి 3 సెట్ల పేపర్లు కూడా పోలీస్ స్టేషన్ లో స్టోరేజ్ చేయటం అనేటటువంటి జరిగింది. ఎగ్జామినేషన్ కు సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ లో సీసీ కెమెరాలు, అట్లాగే సిఎస్డిఓ నియామకం, అట్లాగే ఇన్విజిలేటర్ల నియామకం అనేటటువంటిది పూర్తిగా చేయటం అనేటటువంటి జరిగింది. మార్చి 1వ తారీఖు నుండి జరగబోయేటటువంటి ఈ పరీక్షలో ఎటువంటి కాపీలకు అవకాశం లేకుండా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా పూర్తిగా చర్యలు తీసుకోవటం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ సంబంధించి తల్లిదండ్రులు అట్లాగే విద్యార్థులు కూడా చక్కగా టయానికి 1 గంట ముందుగా వచ్చి రిలాక్స్ గా ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏ విధమైనటువంటివి లేకుండా చక్కగా ఆరోగ్యంగా దానికి సంబంధించినటువంటి డైట్ కానివ్వండి, అదే విధంగా బయట ఎండలో తిరగకుండా ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు విద్యార్థులు అదే విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని జాగ్రత్తగా ఉంచుకునేటట్టు చూడాల్సిందిగా మరి తల్లిదండ్రులకు కూడా కోరటం అనేటటువంటి జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా చదివి చక్కగా వారు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తీసుకొచ్చి కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాము. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఈ సంవత్సరం 338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. వారిలో 188 మంది ఫస్ట్ ఇయర్ నుంచి, అట్లాగే 150 మంది సెకండ్ ఇయర్ పిల్లలు హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పిల్లలు కూడా ఈ పరీక్షలు రాయటం అనేటటువంటి జరుగుతుంది. వీరితో పాటుగా వివిధ కాలేజీల నుంచి వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఈ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది. మా కళాశాల నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాల శ్రీ దామోదర సంజయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం అనేటటువంటి జరిగిందని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అట్లాగే మీడియాకి తెలియచేయటం అనేటటువంటి జరిగింది. ఆచార్య వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే ఆచారం మరిచి వ్యవహరిస్తున్నారు. ఆచార్య దేవోభవ అనే ఆజ్ఞప్తికి కలంకం తెచ్చే విధంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కౌట్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడి తీరు ఉందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తరచూ కేవలం జంగారెడ్డిగూడెం జెడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులలో వస్తున్న వ్యవధాన కారణమా, లేక విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరా అనే మీమాంసలు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దుస్తుల కొలతల పేరుతో మగ ఉపాధ్యాయులే బాలికలను కొలతలను కొలవడం, ఆ వంకతో శరీరంపై పలు భాగాలను తాకడం వంటివి చేయడంతో స్వయంగా విద్యార్థులే ప్రధాన ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని విచారణ చేపట్టినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలలో జరిగిన విషయం చెప్పకుండా దాచివేశారని, విద్యార్థులు భయంతో ఆందోళన చెందుతుంటే గత రాత్రి ప్రశ్నిస్తే విద్యార్థులు కన్నీటి పర్యంతమై జరిగిన విషయం తెలియజేశారని మీడియాతో వాపోయారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. 10వ తరగతి పరీక్షల శిక్షణ పేరుతో ప్రధాన ఉపాధ్యాయులు లోవకుమారి ఏలూరు వెళ్లడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు పర్మిషన్ లేకుండానే చిన్న కాగితంపై సెలవుని రాసి వెళ్లిపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న 10వ తరగతి క్లాస్ టీచర్ సైతం విధి నిర్వహణకు రాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ రాముడు ప్రశ్నించారు. వారం రోజుల క్రితం ఇదే హై స్కూల్లో హిందీ టీచర్ పై ఆరోపణలు వచ్చాయని, కానీ సస్పెండ్ చేయకుండా తత్సారం చేస్తున్నారని, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కౌట్ ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. పరిస్థితిని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్న స్కౌట్ టీచర్ ను సస్పెండ్ చేస్తున్నామని రాముడు మీడియాకు తెలియజేశారు. బాలికల కొలతలను మగ టీచర్స్ కొలవడానికి అనుమతి ఇచ్చిన వారిపైన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోమారు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ అంశంపై జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ హై స్కూల్ కు విచ్చేసి తల్లిదండ్రులతో మాట్లాడారు.
అందరికీ నమస్కారం అండి. రంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్ నందు మరి నిన్నటి జరిగిన సంఘటనలో స్కౌట్ మాస్టర్ పిల్లల్ని మరి అనుకోని రీతిగానే టచ్ చేసి ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నట్టుగా సమాచారం తెలిసింది. అది మరి మహిళా పోలీసు ద్వారా మనకి మౌఖికంగా సమాచారం తెలిసిన మీదట ఈ పాఠశాలకు రావడం జరిగిందండి. దాంట్లో పేరెంట్స్ కూడా దీని నిమిత్తం ఏవైతే ఉన్నాయో విషయాలు ఇమీడియట్ గా పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగాను మరి విషయాన్ని మన గౌరవ డిఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ విషయంలో ప్రస్తుతం హెచ్ఎం గారు అది సంబంధించిన మాస్టర్ సెలవు పెట్టున్నారు. హెడ్ మాస్టర్ మీటింగ్ కి అటెండ్ అయి ఉండడం వలన విషయాన్ని డిఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్ గా నాకు యాక్షన్ రిపోర్ట్ పంపించండి, వెంటనే సస్పెండ్ చేస్తానని కూడా మౌఖికంగా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆ సంబంధిత పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్ గా మరి సాయంత్రానికల్లా సస్పెండ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి నేను ఎంక్వైరీ చేసి దీంట్లో భాగంగా దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు మీరు అనే విషయాన్ని సంబంధిత హెడ్ మాస్టర్ కూడా దానికి జవాబు చెప్పాలనే విషయంతో యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను సార్. మొన్న కూడా హిందీ మాస్టర్ ఏదో అసభ్య ప్రవర్తన చేశారని కంప్లైంట్ అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? దానికి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా జరిగినట్టుగా ఉందండి. రిపోర్ట్ రావాల్సి ఉంది, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా సార్ గత 4 నెలలుగా. అట్లా దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉందండి. అట్లాగే దాని మీద నిజ నిర్ధారణ కూడా చేసి మరి పై అధికారులు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగా మరి వాళ్ళకి సస్పెండ్స్ కూడా అలాగే మెమోలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విషయం కూడా తెలియదు. ఇంటికి వచ్చిందండి నైట్ వచ్చి ఎడుతా కూర్చుంది. ఏం జరిగిందమ్మా ఏంటమ్మా అంటే ఇలాగా సార్ నా మీద మిస్బిహేవ్ చేశాడు అని చెప్పి డైరెక్ట్ గా నాకు చెప్పలేదు, వాళ్ళ మమ్మీ చెప్పింది. వాళ్ళ మమ్మీ చెప్తే వాళ్ళ మమ్మీ వచ్చి నాకు చెప్పారు ఇలా జరిగింది ఏంటమ్మా అని అడిగితే ఇలా చాలా మాస్టర్ మిస్బిహేవ్ చేశాడంట. ఒంటి మీద చేసి పిల్లల మీద పడిపోవడం, కొలతలు తీసుకుంటాం, డ్రెస్ మీద కొలతలు తీసుకుంటాం, అలా చాలా చిరాగ్గా చేయడం, చేతులు వేయడం చేస్తున్నాడంట. దానికి పిల్లలు చాలా స్పందించి వెళ్ళి హెచ్ఎం మేడం దగ్గరికి వెళ్తే హెచ్ఎం మేడం దగ్గర ఏం జరిగిందో చెప్పండి అమ్మా అని చెప్పి హెచ్ఎం మేడం లెటర్ రాయించిందంటండి. అది రాయించింది. మాకు బట్టి ఇంటిమేషన్ చెప్పలేదు ఇప్పటి వరకు. మాకు అసలు ప్రతి చిన్న విషయానికి మాకు ఫోన్ చేస్తారు, ఏమండి మీటింగ్ ఉందండి, పేరెంట్ రావాలండి, అదండి ఇదండి. ఈ విషయం మాకు ఇప్పటి వరకు ఇంటిమేషన్ చెప్పలేదండి. మాకు ఇప్పటి వరకు కూడా చెప్పలేదండి. అడగడానికి వస్తే ఎవరో లేరు, లెటర్ రాసినట్టు కూడా చెప్పలేదండి. మాకు చెప్పలేదు, మాకు పిల్లలే చెప్పారు మాకు ఈ విషయం. హెచ్ఎం మేడం గారి స్కూల్ మాస్టర్లు ప్రతి ఒక్కరి దగ్గర నేను వర్కర్, నేను ఎలక్ట్రికల్ వర్క్ లో చేస్తుంటాను. ప్రతి ఒక్కరికి నా నెంబర్ తెలుసు. మా అమ్మాయికి అలాగే జరిగిందంటే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ అషారాబాద్ రోడ్ లో హై స్కూల్లో ఆల్రెడీ ఇలాంటివి అంటే ఒక మాస్టర్ ఒక విద్యార్థుల్ని 10th క్లాస్ విద్యార్థుల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చామండి నిన్న. కానీ ఎవరూ లేకుండా ఈ రోజు ఆ మాస్టర్ ని బయటికి ఎక్కడికో 2 days లీవ్ కు పంపించేశారు. ఇవన్నీ మేము అడగడానికి వస్తే ఇన్ఛార్జ్ గారు కూడా వాళ్ళకి మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. హెచ్ఎం గారు కూడా కలెక్టర్ గారి డ్యూటీలో ఉన్నారు, అది అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ ఇప్పటికి మొన్న ఈ మధ్య కాలంలోనే అంటే 15 రోజుల గ్యాప్ లోనే ఇది 3వది. ఇంత ముందు కూడా ఒక హిందీ మాస్టర్ ఒక చిన్న పాప, ఆ పాప మీద కూడా ఇలా హెరాస్మెంట్ చేస్తామంటే అది కూడా మొత్తం కప్పేశారు, ఎవరికి తెలియనివ్వకుండా. కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. అంటే మా పిల్లలకి అంటే మా అన్న వాళ్ళ పిల్లలు ఇలా జరిగింది, మేము అడగడానికి వస్తే కనీసం ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇలాంటిది మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరికి జరగకుండా ఉండాలి అంటే ఈ రోజున మేము గట్టిగా నిల్చోవాలి అన్న ఉద్దేశంతో మేము ఈ రోజు వచ్చాం. పేరు శ్రీనివాసరావు అండి, హేమంత్ శ్రీనివాసరావు. మా పాప హావనిక ప్రసన్న అని ఇక్కడ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. అయితే నిన్న ఇదే రోజు స్కూల్లోని మధ్యాహ్నం భోజనంకి వెళ్ళే టైంలోనే ఇక్కడ శ్రీహరి గారు అని ఒక మాస్టర్ గారు ఉన్నారండి. ఆయన పిల్లల మీద కొంచెం టచింగ్ చేయకుండా చేతులు వేయడం అవి జరిగినాయని తెలిసింది. అదేనేంటంటే ఆ గొడవ ఎలా జరిగింది అనేది మాకైతే స్కూల్ నుంచి అయితే మాకు ఇప్పటికి వరకు కూడా పిల్లల తల్లిదండ్రులుగా మాకు ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వలేదండి. అయితే రాత్రి మా పిల్లలు పడుకోకుండా ఏడుతుంటే ఏంటమ్మా ఏడుతున్నావు అంటే లేదు డాడీ నిన్న మధ్యాహ్నం స్కూల్లో ఇలా జరిగింది, మా ఫ్రెండ్గా నాకు ఇలా చేతులు వేసాడు ఆయన, మేము భయపడి ఇలా కాదని చెప్పి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి మా హెడ్ మాస్టర్ మేడం గారికి తీసుకెళ్ళిస్తే వాళ్ళేమో అలాగని ఇలాగని పంపించారు అన్నారు. అదేంటో పంపిస్తాం ఏంటి అని మేము అడిగాము. మరి మాకు ఫోన్ చేయలేదని తెలియదు డాడీ, చేస్తారని అనుకున్నాం మేము అని మా పిల్లలు అన్నారు. సరే మాకు అర్థం కాలేదు. వీళ్ళు మామూలుగా స్కూల్లో ఎలా ఉంటుందంటే వీళ్ళు స్కూల్ మీటింగ్స్ కానీ పేరెంట్స్ మీటింగ్ కానీ జరిగితే ఊరికి ముందు 10 ఫోన్లు అండి, మా పనులన్నీ మానేసుకుని ఇక్కడ 4ంటికి వస్తాయి, వీళ్ళు 5ంటి మీటింగ్ ఎట్టి కూర్చుంటారు. వీళ్ళు స్నాక్స్ డ్రింక్స్ తాగుతూ కూర్చుని 5ంటి మీటింగ్ మేము ఎండలో నుంచుంటాం. అంటే ఎందుకనండి టీచర్స్ అనే వాళ్ళు పిల్లల కోసం ఏదైనా చేస్తారని మాకు ఒక నమ్మకం అండి. దానికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు అదే మాస్టర్లు వీళ్ళు మా పిల్లలకి స్కౌట్ యూనిఫామ్లు ఎన్సీసీ యూనిఫామ్లు ఆ కొలతలు అంటే ఈ మాస్టర్ తీస్తున్నాడు. అది ఎంతవరకు న్యాయం అండి? అది జరుగుతున్నట్టు ఈ టీచర్స్ కానీ యాజమాన్యానికి కానీ ఎవరికి తెలియదా? పోనీ నిన్న జరిగిన విషయానికి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా మాకు ఒక ఫోన్ కానీ సమాచారం కానీ లేదు. సరే కదా అని ఇక్కడికి వస్తే ఇప్పుడు
జరిగినప్పుడు టీచర్స్ అందరూ ఒకటి అయిపోయి ఈ సార్ లీవ్ లో ఉన్నారు, మేడం గారు ఎలక్షన్ డ్యూటీలోకి వెళ్ళారు అన్నారు. అంటే మా పిల్లలకి ఇక్కడ ప్రొటెక్షన్ లేదా? మేము వచ్చాము అంటే ఇక్కడ ఇది చిన్న విషయం అండి, రేపు పొద్దున వేరే జరుగుద్ది. అప్పుడుగా అంటే పెద్దగా అంటే రేపులు మానభంగాలు జరిగితేనే కానీ వీళ్ళు యాక్షన్ తీసుకోరా? ఈ లోపు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మేము కాదండి. ఇప్పుడు వెనకాల ఎంతమంది ఉన్నారండి పిల్లలు? వీళ్ళు నమ్ముకునే కొన్ని వందల మంది చదువుతున్నారు కదండి. ఇప్పుడు వచ్చాము, సరే అయిపోయింది. కనీసం వస్తే ఎంఈఓ గారు రావాలి, వాళ్ళు రావాలి అంటే ఈ స్కూల్ మట్టికి బాధ్యత తీసుకోదా అని మేము గట్టిగా అడుగుతున్నామండి. దీని గురించి మరి ప్రభుత్వాలే స్పందిస్తాయో, మరి పత్రికా విలేకరులుగా మరి మీరు ఏమైనా మాకు సపోర్ట్ చేస్తారో తెలియదు. మీ అందరి సహకారం మాకు ఉండాలి, ఏదైనా మాకు న్యాయం జరగాలని గట్టిగా కోరుకుంటున్నామండి. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 16వ స్నాతకోత్సవంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కళాకారుడు ముప్పిడి రాము గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు. ఏపీ హస్తకళలపై డాక్టరల్ రీసెర్చ్ డిగ్రీకి ఈ అవార్డు వచ్చినట్లు రాము తెలియజేశారు. సాయంత్రం ప్రాంగణంలో విద్యను అభ్యసించిన పరిశోధక విద్యార్థి డాక్టర్ ముప్పిడి రాంబాబు ఈ అవార్డు పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చెక్క హస్తకళలు చారిత్రక దృక్పథంపై రాసిన గ్రంథాన్ని పరిశీలించి పరీక్ష నిర్వహించి విశ్వవిద్యాలయం ప్రత్యేక కమిటీ రామును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 9వ సచివాలయ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, కౌన్సిలర్లు ఉద్దం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్, ప్రభుత్వ హాస్పిటల్ డైరెక్టర్ భావన ఋషి, వైఎస్ఆర్సీపీ నాయకులు గూడపాటి రాధాకృష్ణ, బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదల ఆరోగ్యం బాగుండాలని ఆలోచించే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని అన్నారు. అలంకరించిన శ్రీరాములు గారికి ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. ఏదికి ముందున్న అక్కజిళ్ళందరికీ నా నమస్కారం. మన జగనన్న ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఆరోగ్యం మీద పెట్టారు. ఉన్నవాళ్లే కాదు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలని లేదు, పేదవాడు కూడా చూయించుకోవాలని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి గాని, చెయ్యూత గాని ఇలాంటి పథకాలు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మేనిఫెస్టోలో పెట్టింది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాం. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ఖమ్మం విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. ఈ సందర్భంగా నలుగురికి సన్మానం, నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కామవరపుకోట మానవత గౌరవ అధ్యక్షులు పొన్నుబోయిన సురేష్, సెక్రటరీ రీనా, జంగారెడ్డిగూడెం కామవరపుకోట మానవత సభ్యులు, వీరభద్ర టైలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సంస్థ జిల్లా డైరెక్టర్ ఇబ్రహీం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2015 సంవత్సరం నుంచి మానవతా సంస్థ ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఇప్పుడే మన ఇబ్రహీం గారు, సురేష్ గారు చెప్పినప్పుడు గతంలో మనం ఎన్నో జరిగింది. అంటే రాజకీయ నాయకుల మాటలో నీటి అనడానికి ఇది కూడా ఒక నిదర్శనమేమో. ఎందుకంటే ఫిబ్రవరి 28నే మైక్ లో మాట్లాడతాం, మీకు ఏదో మీకు కమ్యూనిటీ వాళ్ళకి స్థలం ఇప్పిస్తామని మాట్లాడుతున్నాం. తర్వాత మీరు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాం. కనీసం ఈ సంవత్సరం అయినా సరే మీ ఆశని నిరాశ కాకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో మేమంతా కూడా ఉన్నాం. అవకాశం ఉన్నంత వరకు కూడా మేము ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతామని అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మా మేడం ఇప్పుడు మన టైలర్స్ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మనం వీడ్కోలు పలుకుతాం. ఇక్కడ వచ్చే వరకు కూడా రాక్షసు లాగా స్థానంలో ఉంది ఆవిడ. రాక్షసు లాగా పట్టుకుని అసలు సరిగ్గా బటన్స్ కూడా పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకున్నాం. అంత ఉరుకులు పరుగులు పెట్టించి ప్రోగ్రామ్ అన్నా, మానవతా కార్యక్రమాలు అన్నా, ఎన్ని ఉన్నా సరే అన్ని పక్కన పడేసి మానవత కోసమే ఆహర్నిశలో కష్టించి ఇక్కడికి మమ్మల్ని అందరినీ రప్పించి ఈ రోజున మీ ముందు నిలబెట్టి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కార్యక్రమం అయ్యే వరకు కూడా ఎంత నొప్పించినా సరే బాధ అనిపించకుండా గెలవడం బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. అంచేత అమ్మ స్థానంలో మా అమ్మ త్రిపురసుందరి గారు సరే ఈ రోజు టైలర్స్ డే ఇంతకుముందు కూడా ఆవిడ జంగారెడ్డి కూడా వాస్తవాలు వాస్తవంగా ఈ మధ్యకాలంలో మానవతలో బాగా చాలా యాక్టివ్ గా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఎంతో మందిని అసలు ఇదేంటో తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా సేవా కార్యక్రమంలోకి రప్పించడం ఆవిడ పాత్ర ఎనలేనటువంటిది. ఇప్పుడు టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఎప్పటి నుంచో కూడా పని చేస్తూ ఈ స్థితికి వచ్చారు. ఇంకా మీరు ప్రతి ఇప్పటిలోనే మీరు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మానవతా తరపున మీకు అందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం అనేది మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మానవత చాలా మందికి తెలిసిందే అనుకుంటున్నాను. మానవతలో 600 రూపాయల సభ్యత్వం మనం తీసుకుని ఉంటే సేవా కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంచుకునే అర్హత మనకు ఉంటుంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి సమావేశానికి భారీ స్థాయిలో తరలి వెళ్లారు. టీడీపీ రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, కార్యదర్శి కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం
ప్రారంభించారు. భారీ స్థాయిలో స్పందన లభించింది. సైన్స్ ఎక్స్పోను విద్యా వికాస్ యాజమాన్యం ప్రసన్నలక్ష్మి, లక్ష్మీ ప్రసన్నలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ కరెస్పాండెంట్ సతీష్ చంద్, శ్రీనివాసులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత సైన్స్ పితామహుడు సివి రామన్ చిత్రపటానికి పూలదండలు వేశారు. ఆ చిత్రపటాన్ని సైతం పెన్సిల్ తో వేసిన తీరును చూపర్లను ఆకట్టుకుంది. సైన్స్ డే అని రాసి ఉన్న 4 భంగిమలలో విద్యార్థులు ఫోటోలు దిగారు. పలువురు సివి రామన్ వేషాలను వేశారు. సైన్స్ కు సంబంధించిన పలు అంశాలను, ప్రయోగాలను సాంకేతిక పరంగా ప్రదర్శనగా ఉంచారు. పోటాపోటీగా విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆసక్తిగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేస్తారు. పలువురు విద్యార్థులు తమ చేసిన ప్రయోగాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. చంద్రయాన్ రాకెట్ ప్రయోగం, గుండె పనిచేసే తీరు, ప్రకృతి పరంగా లభించే వివిధ ఉత్పత్తులు, పలు ప్రయోగాలను కంటికి కట్టినట్లుగా చూపించారు. భవిష్యత్ అంతా సైన్స్ పై ఆధారపడి జీవించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులు ప్రయోగాత్మకంగా చూపించారు. చిన్ననాటి నుంచి ఇటువంటి అంశాలపై విద్యార్థులకు తెలియజేసి ప్రోత్సహిస్తే వీరే శాస్త్రవేత్తలుగా తయారవుతారని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. My name is Bhuna. I am studying 8th Starter Girls in Vidya Vikas. Today our project is Acid Rain. I am great scientist C.V. Raman. My real name was Chandrasekhar Venkat Raman, but overall known as C.V. Raman. I was born in 7th November 1888, Tiruchirappalli, Tamil Nadu. I carried out an experiment on the scattering of light. On this experiment, I got Nobel Prize in 1928. Today, Raman spectroscopy is used in labs to identify the diseases such as cancer. Deoxygenated blood which is coming from our body. Deoxygenated blood means the blood which has less oxygen levels. This deoxygenated blood coming to the right atrium to the right ventricle. After coming into right ventricle, it will goes to the lungs through the pulmonary article. Today I am explaining solar system. Sun, it is hot. It is very hottest planet in the solar system. All planets revolve around it. Mercury, it is the first planet in the solar system. It is very closest to the sun. Venus, it is the second planet in solar system. Unlike other planets, Venus rotates clockwise in its orbit. Earth, it is third planet in solar system. It is our home planet for human beings and for animals. My name is life cycle of a butterfly. A butterfly has 4 stages: eggs, caterpillar, pupa, butterfly. A butterfly lays many eggs on a leaf. The eggs hatch and come out a caterpillar. Caterpillar eat more leaves. Caterpillar take one place and a thread-like structure. This stage is called pupa. After some days, a new young butterfly hatch and come out from the pupa. A new young butterfly is ready to fly. Thank you. My name is Mokshalya. I am still first. I prepared a model of is an air project. Now I will say about air pollution. Air pollution is a Mr. of. My name is Kushal. I am studying first B. This is my project. Save trees. Trees are very important in our lives. Trees gives us oxygen. Shri from 5th standard from Vidya Vikas School. Now I am going to explain about the digestive system. Before going to explain, I want to tell the parts names involved in digestive system. This is the mouth and this is the esophagus. This is liver, this is pancreas, this is stomach, this is large intestine, this is small intestine, this is rectum and this is anus. ఈరోజు ఫిబ్రవరి 28th నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం మా క్యాంపస్లో. పిల్లలందరూ చాలా అసలు ఎంత యాంగ్జైటీగా ఉన్నారంటే చాలా ఎగ్జిబిట్స్ వచ్చాయి. పేరెంట్స్ అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేసి వాళ్ళని పంపించారు. పిల్లలు కూడా చాలా మంచిగా అంత ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈ రోజు ఈ అరేంజ్మెంట్ చూస్తుంటే అందరూ మంచి రేపు పొద్దుట అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడో చెప్పినట్టు ప్రతిసారి చిన్నప్పుడు నేను కూడా ఇలాగే చదువుకున్నాను, ఇంట్రెస్ట్గా ఉండేవి ఇలాంటి ఎగ్జిబిట్స్ అంటే. పెద్ద అయిన తర్వాత నేను అంత చక్కగా తయారయ్యాను అని చెప్పి అలాగే వీళ్ళందరూ కూడా అలాంటి మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ సైన్స్. Good morning everybody. We are very glad to inform all of you that we are celebrating National Science Day in memory of C.V. Raman's birthday. So today our students have prepared lots and lots of science experiments. They are displaying whatever they have learned in their classroom. They are practically implementing that and they want to exhibit their presentations to all of us. So do come and bless our young scientists who have taken lots of pain and at the same time enjoying their జంగారెడ్డి
హౌవే కుట్టు మిషన్ ను కనిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. టైలరింగ్ వృత్తి చేస్తున్న వారికి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టైలర్స్ అధ్యక్షులు బూసా బాలభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీడికంటి రామారావు, కౌన్సిలర్ మాధవరావు, యాక్స్ నాగేశ్వరరావు, కొండపల్లి పండు, దుర్గారావు, మద్దిపాటి శ్రీను, కాసగని రామారావు, లాలు, బాబురావు, వాసు, గణేష్, మున్నా, కులుకులూరి సత్యనారాయణ, తిరుపతిరావు, సత్యం, సత్యబాబు, రాంబాబు టైలర్స్ పాల్గొన్నారు. జంగారెడ్డి మరియు మన జాతీయ టైలర్స్ అందరికీ కూడాను ఈరోజు ఫిబ్రవరి 28 జయంతి సందర్భంగా టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈ యొక్క ఆయన ఈ యొక్క టైలరింగ్ 1956లోనే ఈ యొక్క టైలరింగ్ మిషన్ కనిపెట్టడం జరిగింది. అప్పటి నుంచి రూపాంతరం చెంది ఇప్పుడు చాలా టెక్నాలజీతో కూడిన ఈ మిషన్స్ రావడం జరిగింది. అంతా స్ఫూర్తి ఆయనే కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం ఒక పండగలాగా టైలర్స్ డే చేసుకుంటున్నాము. కనుక టైలర్స్ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కొన్ని కోరికలు కానీ లేకుంటే కొన్ని విధానాలు కానీ ఏంటంటే ఈరోజు మన వాళ్ళందరూ కూడాను బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉండే పరిస్థితి వచ్చింది. జెంట్స్ టైలర్స్ అందరూ కూడాను. పోలవరం మండలం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో దివ్యాంగులు, వృద్ధుల కొరకు డోలు వంటివి ఏర్పాటును పరిశీలిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై పట్టిసీమలోని వీరేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉత్సవ కమిటీ చైర్పర్సన్ మరియు ఆర్టీఓ ఆదయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ పట్టిసీమలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు మార్చి 7, 8, 9వ తేదీలలో అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఈ సందర్భంగా పట్టిసీమకు 2 లక్షలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా కానీ బోట్ కానీ పంట్ కానీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి రావటము, ఈ రివర్ దాటిన తర్వాత కూడా మొత్తం కూడా మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు ఉన్నాయి. ఈ ఇసుక తెన్నెల నుంచి కూడా దాటుకొని మాత్రమే మన టెంపుల్ కి రావాలి. సో ఇక్కడ మనకి జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు ఏంటి, మనకి మార్చి 8న వస్తుంది. అంటే కంప్లీట్ గా కూడా మనకి ఎండాకాలంలో దట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ టెంపరేచర్స్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది భక్తులు చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, ఏజ్డ్ ముసలి వాళ్ళు వస్తారు. సో వాళ్ళు అక్కడి నుంచి దాటేటప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా బోట్స్ లో కూడా ఎంతైతే కెపాసిటీ ఉందో మాక్సిమం కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోవడం కానీ చేయకుండా, సో ఎక్కువ మనం తక్కువ నెంబర్ ఆఫ్ బోట్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఎక్కువ మంది వస్తారు, తక్కువ బోట్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కనుక ఒకే బోట్ లో కనుక ఎక్కినప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇబ్బంది తలెత్తుతాయి. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోట్స్ నెంబర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి, లిమిటెడ్ నెంబర్ ని పెట్టుకోవాలి. దాంతో పాటు వాటికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇసుక తెన్నెలు అనేది ఉన్నాయి. సో బోట్ దిగిన తర్వాత కూడా నడవాలి. ఈ అంతా కూడా మనకి బాగా ఎండ ఉంటుంది. లో పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టుకోవడం కాదు, మధ్యలో మనం ఎవ్రీ 100 మీటర్స్ గ్యాప్ లో కనుక డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్స్ కనుక పెట్టుకోగలిగితే, ఎవరైనా కొంచెం అది కాకుండా మనం షేడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి కొద్దిగా. సో ఇవి 1 by 1 డిపార్ట్మెంట్ లో మీరు రివ్యూ చేసుకునేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ అడుగుతాము. సో ఆ షేడ్ అనేది కూడా ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు కొంతమందికి ఎండలో నడిచినప్పుడు కూడా ఏర్పాట్లన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మీకు డ్యూటీస్ ఇచ్చారో ఇవన్నీ చేసుకోవడం ఒకటైతే, టెంపుల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి చేసి అండ్ మనకి టెంపుల్ ఈవో ఇవన్నీ కూడా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి. ఓవరాల్ గా ఆర్టీఓలు, తహసీల్దార్స్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మీరు ఏమి అరేంజ్మెంట్స్ ఏం చేశారు అనేది 1 by 1 లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ దేర్ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, ఎక్కడైతే ఇంకా ఏమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోపు చేస్తారు, ఈ వివరాలు అనేది 1 by 1 అనేది ఒకసారి మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బొట్టాయిగూడెంలో గంగానమ్మ తల్లి జాతర నేత్రపర్వంగా నిర్వహించారు. భారీ స్థాయిలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు.
ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఎంఈఓ రాముడు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభకు జంగారెడ్డిగూడెం నుంచి భారీ స్థాయిలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు, పార్టీ కేడర్. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధమంటున్న ఎస్డీఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎక్స్పో రుణాలను సద్వినియోగం చేసుకోవాలంటున్న ఏలూరు రీజియన్ హెడ్ ఎం గోపాలకృష్ణ. విద్యా వికాస్ కిడ్స్ మెయిన్ క్యాంపస్ నందు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో తిలకించిన తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.